15వ అధ్యాయము. ఓకే, మనము మొన్నటి దినాన మొదటి 2 వచనాలను చూసుకున్నాము. మరలా ఒకసారి 3వ వచనం నుండి ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా చదవండి. అందుకాయన మీరును మీ పరపరిచర్యము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచునియు, తల్లినైను దూషించువాడు తప్పక మరణం పొందువలనియు దేవుడు సెలవిచ్చును. ఓకేనా, చాలు. 3వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. మనము మొదటి వచనాన్ని 2వ వచనాన్ని మొన్నటి దినాన మనము క్లియర్గా ఆచారాల గురించి మనం చాలా క్లియర్గా చెప్తున్నాము. ఆచారాలను పాటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టినటువంటి పరిసయ్యుల యొక్క సద్దుకైల యొక్క గుణలక్షణాల గురించి, వారి యొక్క ప్రవర్తన విధానాన్ని గురించి మనం చాలా క్లియర్గా లాస్ట్ టాపిక్లో మాట్లాడుకున్నాము. వాళ్ళు అంటే దేవుని వాక్యాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేవుడు ఇక్కడ మనకి మొదటి వచనంలో పరిసయ్యులు సద్దుకైలు వేసినటువంటి క్వశ్చన్గా, అంటే వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్ అంటే వాళ్ళు అడిగితే దానికి కింద దేవుడు ఇస్తున్నటువంటి సమాధానము. మరలా ఆయన మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, యేసుక్రీస్తు యొక్క సమాధానం ఎలా ఉంటుంది. ఎప్పుడు ఆయన సమాధానం అంటే పరిసయ్యులు సద్దుకైలు ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చి శోధించి క్వశ్చన్ చేస్తే దేవుడు మరలా ఎలా వాళ్ళకు ఆన్సర్ ఇస్తాడంటే విత్ వాక్యానుసారంగానే. మనకు స్టార్టింగ్లో చాలాసార్లు మనం చెప్పుకున్న వాక్యానుసారంగానే ఒకళ్ళ డెవిల్కి కూడా దయ్యం కూడా కొన్ని క్వశ్చన్స్ చేసినప్పుడు దానికి కూడా దేవుడు ఎలా ఆన్సర్ ఇస్తాడంటే వాక్యాన్ని చూపించే ఆన్సర్ ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ పరిసయ్యులు సద్దుకైలు కూడా సేమ్ అంతే. వాళ్ళు కూడా శోధించినప్పుడు ఆయన వాక్యానుసారంగానే లేఖనాలలో నుండి వాళ్ళు చదివేటువంటి లేఖనాలలో నుండి తీసి వాళ్ళకు సమాధానాన్ని ఇస్తాడు. ఓకేనా. 3వ వచనం మరలా ఒకసారి చూడండి. అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చును. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర లేదని చెప్పుచున్నారు. మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకము చేయుచున్నారు అనేసి దేవుడు ఇక్కడ వీళ్ళని అనిపిస్తుంది. ఏంటంటే ఓకే, వాళ్ళు చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నారు, ఓకే, కానీ ఆ చేతులు కడుక్కోకుండా తిన్నదాన్నే మీరు ఏంటిదంటే ఒక పెద్ద వాళ్ళు ఏదో పెద్ద తప్పు చేశారు, అదే పెద్ద చాలా ఇంపార్టెంట్గా మీరు తీస్తున్నారు. కానీ వాళ్ళు దేవుని ఒక అంటే శిశువులు ఏం చేశారు అంటే దేవుని ఒక వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. కానీ పెద్దల పారంపర్యాచార్యము అంటే పెద్దలు నియమించినటువంటి కట్టడాలను వాళ్ళు ఆచరించట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క కట్టడాలను ఆచరించి అక్కడ పెద్దలు అంటే నియమించినటువంటి వ్యర్థమైన యూజ్లెస్ ఆ యొక్క కట్టడాలను వాళ్ళు ఆచరించట్లేరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పెద్దలు ఇప్పుడు చేతులు కడుక్కోవడం అంటే ఇప్పుడు పాత నిబంధనకు మనం ఒకసారి వెళ్ళి ఆలోచిస్తే ఈ చేతులు ఎందుకు కడుక్కోవాలంటే శుద్ధీకరణకు మనం ఒక రకంగా మనం మొన్నటి దినాన్ని చెప్పాను, ఒక రకంగా 2 రకాలుగా దాన్ని మనం ఆలోచించి చేతులు కడుక్కోవడం వల్ల మనకే ప్రయోజనకరము. కాకపోతే వాళ్ళ ఆ పరిస్థితుల్లో ఎందుకు కడుక్కోలేదో తెలియదు. కాకపోతే దాన్ని వీళ్ళు ఎలా అంటే శుద్ధీకరణ, ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే వాళ్ళకు ముందుగా గంగాళం పెట్టి ఉంటుంది. ఆ గంగాళం దగ్గర వాళ్ళు లోపలికి వెళ్ళాలి. అలా వాళ్ళు ఆ యొక్క ఆచారం అంటే దాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే అది ప్రత్యక్ష గుడారంలో అప్పటి దినాన ప్రత్యక్ష గుడారంలో వీళ్ళు అంటే వాళ్ళు ఒకవేళ అశుభ్రంగా ఏమైనా ఉన్నట్లయితే అక్కడ ఆ నీటి దగ్గర వాళ్ళు పవిత్రపరుచుకొని వెళ్ళడం కొరకు ఆ యొక్క ప్రాసెస్ని దేవుడు అక్కడ పెట్టాడు. వాళ్ళు దీన్ని ఒక ఆచార పద్ధతిలో తీసుకొచ్చి ఇక్కడ శిష్యుల దగ్గర ఏం చేస్తున్నారంటే అప్లై చేస్తే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే అసలు ఆ యొక్క అంటే ఓన్లీ చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నది మాత్రము చేతులు కడుక్కోకుండా ఉన్నది మాత్రం మీరు దాన్ని ఒక పెద్ద అంటే అది ఆజ్ఞ నార్మల్గా చూస్తే ఏంటిది ఆజ్ఞలలో ఒక చేతులు కడుక్కోకుండా ఎవరు అన్నం తినకూడదు అనేసి దేవుడు ప్రత్యేకంగా ఆజ్ఞ ఏం పెట్టలేదు. కాకపోతే ఈ యొక్క ప్రాసెస్ను ప్రత్యక్ష గుడారంలో ఉపయోగించేది. కానీ తల్లిదండ్రులను వాళ్ళ ముదిమి వచ్చే వరకు కూడా చక్కగా చూసుకోవాలి, తల్లిదండ్రులను సన్మానించాలి అనేది నిర్గమకాండంలో చాలా క్లియర్గా దేవుడు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. కానీ దేవుడు ఇవ్వనటువంటి ఆజ్ఞనేమో వీళ్ళు ధిక్కరిస్తున్నారు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞనేమో వీళ్ళు ధిక్కరిస్తున్నారు. దేవుడు ఇవ్వనటువంటి ఆజ్ఞను మాత్రము వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు సొంతంగా కల్పించుకొని
వాళ్ళు నియమించినటువంటి ఆచరణలను మాత్రము ఏంటంటే ముందుకు తీసుకొస్తున్నారు. కానీ దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞను మాత్రం వాళ్ళు పాటించట్లేదు. ఏం పాటించట్లేరు అని అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఇది. ఏంటిది మరలా ఒకసారి చూడండి. అందుకైనా మీరు మీ పారంపర్యాచార్యం నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనా దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. చాలా ఖండితంగా మనకి పాత నిబంధనలో చాలా ఖండితంగా దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఏంటిది? తల్లిదండ్రులను ఏంటంటే వాళ్ళని సన్మానించాలి, వాళ్ళ ముదిమి వచ్చే వరకు చాలా మంచిగా వాళ్ళని చూసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులను నువ్వు దూరం కొట్టి వాళ్ళను చూసుకోకుండా వాళ్ళను ఒకవేళ నువ్వు దూషిస్తే నీకు ఏమైందనంటే మరణం తప్పకుండా వస్తుంది. ఇప్పటికి ప్రజెంట్ కూడా ఏంటిదంటే ఆయుష్ తగ్గిపోతుంది. అది దేవుడు ఇచ్చినటువంటి ఏంటిదంటే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. ఏంటిది? తల్లిదండ్రులను సన్మానించాలి అనేది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయినటువంటి ఈ యొక్క ఆజ్ఞను మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాటించట్లేరు. మరలా ఒకసారి చూడండి. 5వ వచనం, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. ఇంకా వీళ్ళు తెలివిగా ఒక ఆజ్ఞను వీళ్ళకు వీళ్ళే అయితే భోజనం చేయకూడదు అనేది ఏంటిది? శుద్ధీకరణలో ఉన్నటువంటి ఆజ్ఞను తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసుకున్నారు. అంతేకాకుండా మరలా ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళే ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ వేరు, కానీ దానికి వీళ్ళు తోడుగా ఇంకొకటి ఇప్పుడు కొంతమంది వాక్యాన్ని బోధించేటప్పుడు కలిపి చెరిపి ఏ విధంగానైతే కల్పన కథలను యాడ్ చేసి బోధిస్తూ ఉంటారు, అదేవిధంగా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా తల్లిదండ్రులు సన్మానించాలి అనే దానికి వీళ్ళు కొత్తగా ఏం యాడ్ చేసుకున్నారనంటే ఇప్పుడు తల్లిదండ్రులు మన నుండి ఇప్పుడు తల్లిదండ్రులు చేతగా వాళ్ళకు ఓపిక లేదనుకోండి, పని చేసుకోవడానికి ఓపిక లేకుంటే వాళ్ళు పిల్లలపైన దేనిపైన అంటే దేనికోసం ఆధారపడతారు అని అంటే ఒక బుక్కడంతా అన్నం కోసం ఇంకా ఏమైనా డబ్బుల సహాయం కొరకు మాత్రమే వాళ్ళకు సేవ చేయడం కొరకు ఆధారపడతారు. అయితే ఒకవేళ వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి ఇచ్చేది అంటే పిల్లలు ఇచ్చేటువంటి అవసరం ఉందనుకోండి, ఆ డబ్బులను వీళ్ళు ఇది దేవునికి నేను సమర్పిస్తాను అనేసి ఒకవేళ వాళ్ళు దేవునికి సమర్పించినట్లయితే ఇంకా ఏంటంటే తల్లిదండ్రులకు సహాయం చేయకపోయినా పర్లేదు అనేటువంటి ఒక కొత్త ఆజ్ఞను తీసుకొచ్చి అది మరలా ఏంటిది అక్కడ ఇప్పుడు వీళ్ళే బోధకులు కాబట్టి అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇది కూడా ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలలో ఒకటి అనే విధంగా దానికి తల్లిదండ్రులను సన్మానించాలి అనేటువంటి నిర్గమకాండంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞకు దీన్ని అంటే వాళ్ళు సొంతంగా కొంత మ్యాటర్ యాడ్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలైనటువంటి ఆజ్ఞను పాటించకుండా వాళ్ళుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులను నిర్లక్ష్యపరుస్తున్నారు. అందుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు. మరలా ఒకసారి చూడండి. ప్రయోజనమగు 5వ వచనం చూడండి. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. ఇంకా తల్లిదండ్రులకు ఏదైనా ఇచ్చేది ఉంటే అది నేను దేవునికి సమర్పించాను అంటే ఇంకా వాళ్ళు ఒకవేళ తల్లిదండ్రులు చూసుకోకపోయినా ఆ ఆజ్ఞ ప్రకారంగా ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకి శిక్ష విధి అనేది ఉండదు. ఎందుకనంటే అది దేవార్పితం అంటే దేవునికి సమర్పించాము కనుక ఇంకా తల్లిదండ్రులకు ఇవ్వకున్నా పర్లేదు, అది డబ్బులే కానీ ఏ విధమైనటువంటి సహాయమే కానీ అలా వాళ్ళుగా కల్పించుకున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి సమాధానం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక ఖండితంగా వాళ్ళను గద్దింపు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకు ఇస్తున్నటువంటి దేవుడు అంటే వాళ్ళ హృదయాలను వాళ్ళ యొక్క మనస్తత్వాలను ఎరిగి ఇస్తున్నటువంటి ఆన్సర్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఆజ్ఞ కాకుండా దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ప్రాసెస్లోనే సొంతగా మీరు మీ యొక్క సొంత తలంపులు పెద్దల పారంపర్యాచార్యము ఆ ప్రాంతాలలో ఎలానైతే ఉందో అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానికి యాడ్ చేసేసుకొని మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు కించపరుస్తున్నారు అంటే మీరు పాటించట్లేరు, మీరు సరిగ్గా దేవుని యొక్క వాక్యానుసారంగా మీరు జీవించట్లేరు. కానీ వాళ్ళు పెద్దల పారంపర్యాచార్య ప్రకారంగా వాళ్ళు జీవించలేరు, కానీ శిశువులేమో పెద్దల పారంపర్యాచార ప్రకారం వాళ్ళు జీవించట్లేరు, వాళ్ళు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నారు. వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? పెద్దల పారంపర్యాచారం వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆజ్ఞలను దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు తోడుగా పెట్టేసి వాటిని బోధిస్తూ వాటినే ఏంటంటే పాటించడం కోసం ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళని కింద తిడుతున్నాడు. ఏమనంటే వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించినటువంటి మాట సరి అని వారితో చెప్పెను. ఏంటంటే మరల వెంటనే వాళ్ళ యొక్క లేఖనాలను మరల
వేరండి. ఇప్పుడు మనం కూడా అంతే, వాక్యం ఎక్కువగా తెలిసిన వారికి మనం అదే రెఫరెన్స్ ద్వారా మన సమాధానం వేరే ఉంటుంది. సమాధానం అంటే వాక్యానుసారంగానే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఏంటి, మరలా స్టార్టింగ్ నుండి బోధిస్తూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ దేవుడు వాళ్ళకు ఇంతో అంత వాక్యం తెలుసు కాబట్టి లేఖనాలను వాళ్ళు ఏం చేస్తున్నారు, కరిపి చెరిపి ఆగం చేస్తున్నారు కనుక అదే లేఖనాల ప్రకారంగా వాళ్ళను గద్దిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనకి ఇదే మాట, ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ మనకి యెషయా గ్రంథంలో ఉంటుంది. ఒకసారి చదవండి. యెషయా 29వ అధ్యాయము 13వ వచనము. 29వ అధ్యాయం 13వ వచనము. ప్రేరేపించబడిన వాళ్ళు దయచేసి చదవండి ఎవరైనా ఒకరు. దూరము చేసుకొని ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ఓకే అత్తమ్మ, చాలా ముందుగానే అంటే యెషయా గ్రంథంలో ముందుగానే దేవుడు క్లియర్గా అంటే యెషయా గారు ముందుగానే ప్రవచించారు. ఎందుకు ప్రవచించారు అని అంటే ఇటువంటి జనాంగము ముందుగానే వస్తారు, ఇటువంటి ప్రజలు ముందుగానే వస్తారు అనేసి ముందుగానే ప్రవచించినటువంటి యొక్క ప్రవచనం ఎక్కడుంది అంటే పాత నిబంధనలో ఉంది. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతి వీళ్ళకి తెలుసా అంటే వీళ్ళకి తెలిసి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మిస్టేక్ చేస్తున్నారు అనే ఉద్దేశం చేత మరలా ఎక్కడి నుండి దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడంటే మరలా లేఖనాలనే మరలా వాళ్ళ ముందు పెట్టేసి ఈ యొక్క వచనాన్ని చెప్పాడు. ఈ యొక్క వచనాన్ని చాలా క్లియర్గా ఉంటుంది. ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చినారు, పెదవులతో నన్ను గనపరిచినారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల పిల్లలను గ్రోవి నాదంతో ప్రయాణం చేయవరికి కలిగినట్టు హృదయ సంతోషము కలుగును. ఏంటంటే వారికి ఉన్నటువంటి స్వభావం. ఇప్పుడు మనకి విశ్రాంతి దినం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. విశ్రాంతి దినాన్ని ఓకే పాటించాలి, తప్పకుండా పాటించాలి. కానీ ఆ విశ్రాంతి దినాన ఒక్కరోజే వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. మరల తర్వాత వాళ్ళ యొక్క వేషధారణ జీవితము అలానే ఉండిపోతుంది. ఎలా ఉంటుంది, చర్చిలో ఒక విధంగా వాళ్ళ వేషధారణ ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఒక విధంగా ఉంటుంది. పిల్లల దగ్గర ఒక వేషధారణ, తల్లిదండ్రుల దగ్గర ఒక విధమైనటువంటి వేషధారణ, ఇంకా తల్లిదండ్రులైతే పిల్లల దగ్గర ఒక విధమైనటువంటి వేషధారణ, భర్తలైతే భార్యల దగ్గర వేషధారణ జీవితాన్ని కలిగి ఉంటారు. భర్తలు భార్యల దగ్గర భర్త దగ్గర వేషధారణ, ఇవన్నీ కూడా ఏంటంటే దాని కిందకే వస్తాయి. ఇప్పుడు వేషధారణ అంటే నార్మల్గా మనకి సినిమా ఇండస్ట్రీలో వేసుకునేటువంటి వేషాలే అని మనం అనుకుంటాం. కానీ హృదయానికి సంబంధించినటువంటి వేషధారణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయానికి సంబంధించినటువంటి నార్మల్గా బయట వేసుకునేటువంటి వేషధారణ అయినా కూడా మన యొక్క జీవితాన్ని నాశనం చేయదు. కానీ హృదయానికి ఉన్నటువంటి వేషధారణ మన జీవితాన్ని నాశనం చేస్తుందండి. మన యొక్క జీవితం అనేది వేషధారణ జీవితం అనేది అలా ఉండేసి హృదయం మొత్తం వేషధారణతో నిండి ఉన్నది. చర్చిలో వాళ్ళ యొక్క మాటలు ఒక విధంగాను, బయటికి వెళ్ళిన తర్వాత ఒక విధంగాను, వాళ్ళ యొక్క భార్యల దగ్గర ఒక విధమైనటువంటి వేషధారణ మంచి వాళ్ళుగా, మళ్ళా ఇంకా స్నేహితుల దగ్గరికి పోతే ఒక విధంగా, ఆ విధంగా ఏంటంటే ఉసిరవెల్లి ఏ విధంగా అయితే కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటుందో అటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే వీళ్ళు. కాబట్టి వాళ్ళకున్నటువంటి స్వభావాన్ని బట్టి దేవుడు వాళ్ళని వేషధారులుగా పిలిచాడు. మనకి వేషధారణలో అంటే వేషధారణ గురించి చెప్పుకోవాలంటే మనకు చాలా రెఫరెన్స్ ఉంటాయి. వాటి నుండి కూడా మనం ఈ యొక్క రెఫరెన్స్ ఓన్లీ 7th రెఫరెన్స్ నుండి కూడా మనం ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఓకేనా, వేషధారణ జీవితం కలిగి ఉండదు. అవునంటే అవును, కాదంటే కాదు. నీ యొక్క మాట ముందు ఏ విధంగా నీతో మాట్లాడుతావు వెనుక అలానే ఉండాలి. కానీ మన యొక్క భక్తి జీవితం చర్చిలో ఏ విధంగా ఉంటుందో చర్చి బయట కూడా అదే విధంగా ఉండాలి. కానీ చర్చిలో ఒక విధంగా ప్రదర్శించే మరలా బయటికి రాగానే అసలైనటువంటి రూపాన్ని చూపించేసి ఆ విధంగా భక్తి జీవితం అనేది ఉండకూడదు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, ఎవరైనా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగుతాము, ఆ పాలను ఆపేక్షించుడి. ఓకే చాలు. 2వ వచనం 2 ప్రతి ఒక్కరు కూడా చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించే శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. దీనిలో అంటే దుష్టత్వము, కపటము, ఇంకా అసూయ, దూషణ, ఇవన్నీ కూడా ఏంటంటే వేషధారణ, ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. ఓకేనా, ఇవన్నీ మనలో ఉండకూడదు. ఇవన్నీ కూడా మనలో నుండి తీసేసుకోవడం కోసం ట్రై చేయాలి. వేషధారణ ఇప్పుడు ఈ యొక్క పరిశీలన సర్దుకెళ్ళలో ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుకే దేవుడు చాలాసార్లు వాళ్ళని పులిసిన పిండితోని, సున్నం కొట్టినటువంటి సమాధులతోటి పోలుస్తూ ఉంటారు. లక్షణాలు ఎలా ఉన్నాయంటే వేషధారణతో కూడినటువంటి లక్షణాలు ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం.
అయితే ఉమ్, కడవరి దినములలో ఉమ్, కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఉమ్, మేసవరచు ఉమ్, ఆత్మల యందును ఉమ్, దయ్యములను ఉమ్, బోధియందును లక్ష్యమించి విశ్వాస ఓకేనండి చాలు. 4వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతున్న ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఈ యొక్క వేషధారణ ఎంతసేపు మనం చెప్పుకున్న బోధన చేంజ్ చేస్తారు. ఇప్పుడు పరిశీలన సర్దుకేలు ఎలా చేంజ్ చేస్తారంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకి వాళ్ళు సొంతగా వాళ్ళ యొక్క పారంపర్యాచార్యములను వాళ్ళు ఏం చేశారంటే యాడ్ చేసి ఎవరికి బోధిస్తున్నారంటే ప్రజలను భ్రమ పెడతా ఉన్నారు కాబట్టి దేవుడు ఆయనకు ముందుగా యోహాను గారిని ఎందుకు పంపించాడు, యోహాను గారు వచ్చిన తర్వాత మళ్ళీ బాప్తిసమైనటువంటి ప్రాసెస్ని పెట్టి వాళ్ళందరూ మరలా ఎందుకు నూతనపరిచాడు అని అంటే వాళ్ళ యొక్క బోధలో ఏముంది అని అంటే ఇది వాళ్ళ వేషధారణ ఉంది. వాళ్ళ జీవితమే వేషధారణ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బోధన విధానం కూడా ఎలా ఉంది అని అంటే అదే విధంగా ఉన్నది. కాబట్టి ఇటువంటి బోధలు వేషధారణ అంటే ఓన్లీ మన యొక్క సొంత జీవితమే కాదు, వేషధారణలో మరలా అంటే వేషధారణలో బోధలు కూడా ఉంటాయి. ఆ యొక్క వేషధారణలో మన యొక్క భక్తి జీవితం ఉంటుంది, మన యొక్క పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది. కాబట్టి వేషధారణ జీవితం అనేది కత్తి కంటే చాలా ప్రమాదకరమైనది. కత్తి ఏ విధంగానైతే అది ఎంత పదును కలిగి ఉంటుందో ఈ వేషధారణ జీవితం కూడా అంతే. సో కాబట్టి మన యొక్క జీవితము వేషధారణ జీవితంలో ఎప్పుడు గడపకూడదు. వేషధారణ రంగులు వేసేసుకొని దాన్ని మనము కడుక్కోవచ్చు, కానీ ఆత్మకున్నటువంటి వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైనది. కనుక వేషధారణ జీవితం ఎవరు కూడా కలిగి ఉండకుండా మన యొక్క జీవితాలను సరి చేసుకోవాలి. ఇదే మత్తయి సువార్తలో ఇంకొక మాట కూడా ఉంటుంది, చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం నుండి ఉన్నారు. ఓకేనండి చాలు 28వ వచనం నుండి మత్తయి సువార్త. అందరు తీస్తున్నారా? అందరు సైలెంట్గా ఉన్నారు? అందరు ఉన్నారండి మీట్లో? సిస్టర్స్ అందరు ఉన్నారా? ఓకే. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం చూడండి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. వీళ్ళు వేషధారణ కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వెలుపల బయటికి నీతిమంతులుగానే కనిపిస్తారు. అంటే బయటికి నీతిమంతులుగానే తెల్లటి బట్టలు వేసుకొని నీతిమంతులుగానే చూడడానికి చాలా భక్తి పరులలాగానే కనిపిస్తారు, కానీ వారి యొక్క లోపల మొత్తం ఏముంటుంది అంటే వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. మొత్తం అక్రమమే, అంటే న్యాయమైనటువంటి జీవితం అనేది వాళ్ళది ఉండదు. మొత్తము అక్రమంతో అన్యాయస్తులుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ బయటికి అందరికీ కనిపించేది మనుషులు ఎలా చూస్తారో, మనుషులు ఓన్లీ పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడు అంటే హృదయ అంతరంగాన్ని చూస్తాడు. మన యొక్క హృదయాన్ని చూసేది పైకి చూడడానికి చాలా చక్కగా కనిపిస్తే వాళ్ళ యొక్క అంచనా ఎలా ఉంటుంది, వీళ్ళు ఓకే, వీళ్ళు పర్ఫెక్ట్ అనుకుంటారు. కానీ వాళ్ళ హృదయం ఎలా ఉంది అనేది తెలుసా అంటే ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఎలా చూస్తాడంటే వాళ్ళ హృదయాన్ని చూస్తాడు. పైన కనిపించేటువంటి ఆకారము ఆయనకు లెక్క కాదు, కానీ హృదయం ఎలా ఉన్నది, మన యొక్క హృదయము కల్మషం లేకుండా ఇంకా ఎటువంటి వేషధారణ లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని ఉందా లేదా అని దేవుడు చెక్ చేసుకుంటాడు. మనుషులు మాత్రం పైరూపాన్ని చూస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా వాళ్ళ యొక్క వేషధారణ జీవితాన్ని బయట ఒక జీవితము లోపల ఒక జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా అది సంఘంలో ఒక పరిచారకులుగా ఉంటూ మరలా వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే సంఘంలోనే ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క జీవితం మాత్రం వేషధారణటువంటి జీవితం. ఈ సంఘంలో ఉండి వేషధారణ జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉపమానాలు గుర్తుపెట్టుకుంటే మీరు వెంటనే చెప్పగలుగుతారు. సంఘంలో ఉండి వేషధారణ కలిగిన జీవితాలు ఎవరికి చెప్పాలి ఎవరైనా.